నిన్న అన్సర్ గారు, నా పేరు మహేందర్ రెడ్డి, మహేందర్ సీడ్స్ ఓనర్ని. నిన్న అన్సర్ గారు చెప్పినట్టు నేను కబ్జా చేశానంటున్నారు కదా, అది కబ్జా కాదండి. ఆయనకి ఇంకా దుమ్ము రాకుండా ఇంకా అడ్డం వేసిన. అది ఏంటంటే అది రోడ్డు అందరికీ అక్కే కాదని లేదు, మరి మెయిన్ రోడ్లోనే వాళ్ళు కబ్జా చేశారు. దానికి ఏమన్నా వివరణ ఇస్తారేమో ఇవ్వమనండి. ఒకసారి ఇది చూడండి, రాళ్ళు ఎట్ట పెట్టారు. మెయిన్ రోడ్లో కాలువలు లేకుండా అంతా పైకి ఎక్కడానికి వాళ్ళు పెట్టారు. అది తీసేయమంటే నేను నిమిషంలో తీసేస్తా. కబ్జా అంటున్నారు కదా, దానికి ఒక్కసారి స్థలము కొలతలు వేసుకోమనండి. 20 అడుగుల రోడ్డు ఉందా లేదా అనేది. ఉంది, కానీ ఆయనకు దుమ్ము వస్తుందని మేము అడ్డుకట్ట కట్టాము, తెరగట్టాము. దాన్ని ఆయన కబ్జా అనేది నేను ఖండిస్తున్నాను. మెయిన్ రోడ్డు మీదే మీకు కాలువలు లేకుండా వాళ్ళు అట్లనే అందరూ డెవలప్మెంట్ చేసుకున్నారు, ప్లస్ పర్మిషన్ లేకుండా కడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు అట్లనే కలెక్టర్ గారు కొన్ని చర్యలు తీసుకుంటే కనుక ఈ రోడ్డు కొంచెం డెవలప్మెంట్ చేస్తారు, ట్రాఫిక్ తగ్గిద్ది, ప్లస్ మార్నింగ్ ఈవినింగ్ ట్రాఫిక్ తగ్గిద్ది, ప్రజలకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అదండి. అట్లనే ఇండస్ట్రియల్ ఏరియాలో మాది ఉందండి ఆల్రెడీ. దాదాపు 35 ఇయర్స్ నుంచి ఇండస్ట్రియల్ ల్యాండ్లోనే ఉంది మాది. మేము ఆల్రెడీ ఇండస్ట్రియల్ ల్యాండ్లోనే ప్రపోజల్ తీసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవరు రాలేదు. వీళ్ళందరికీ పర్మిషన్ పెట్టించారు, ప్లస్ వీళ్ళకి ఎవరు పర్మిషన్ లేకపోయినా కట్టుకున్నారు. దానివల్ల మేమేం అనడం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళంతా కలెక్టర్ పోయేందుకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. వీళ్ళు కట్టిన వాళ్ళు కూడా ఇండస్ట్రియల్ ల్యాండ్లో ఎట్లా పర్మిషన్ ఇస్తారండి? ఇవ్వరు కదా. అదండి. థ్యాంక్ యూ. వాళ్ళకి చూడండి, ఇది ఏమన్నా కాలం ఉండాల్సిన స్థలంలో బస్సు రావడానికి కూడా బెటర్ స్థలం కూడా లేదు. ఎక్కి బయటికి వాళ్ళకు కూడా యూట్యూబ్లో వీళ్ళని అంతా